గురుభ్యో నమః. చీపురు వాస్తు టిప్స్. హిందూ మతం మరియు వాస్తుశాస్త్రాలను చీపురు కేవలం శుభ్రపరిచే సాధనం కాకుండా లక్ష్మీదేవి మరియు శక్తికి సంబంధించిగా భావిస్తారు. మీకు తెలుసో తెలియకో మీరు చీపురుతో ఏదైనా తప్పు చేస్తే సంపద రాకడం ఆపగలదు. చీపురు తప్పు స్థానంలో ఉంచడం, తప్పు సమయంలో ఉపయోగించడం లేదా దాన్ని అఘోరంగా చూడడం కూడా ఆర్థిక నష్టాన్ని పెంచుతుంది. ఏ తప్పులు చేయకూడదో తెలుసుకోండి. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లో ప్రతి వస్తువు కొంచెం ప్రాముఖ్యత ఉంటుంది. చీపురుని కేవలం శుభ్రపరిచే సాధనం మాత్రం కాకుండా ఇంట్లో నకారాత్మక శక్తిని దూరం చేసే సకారాత్మకతను కాపాడే సాధనంగా భావిస్తారు. చీపురు ఉంచే స్థానం, దానిని ఉపయోగించే సమయం మరియు పద్ధతి సరైనది కాకపోతే దాని ప్రభావం నేరుగా డబ్బు, సుఖం మరియు శాంతిపై పడుతుంది. హిందూ మతం మరియు వాస్తుశాస్త్ర ప్రకారం చీపురుకు లక్ష్మీదేవితో సంబంధం ఉంది. చీపురు ఇంటి మురికిని మాత్రమే కాకుండా నకారాత్మక శక్తిని కూడా బయటకు తోసేస్తుంది. చీపురుకు అగౌరవం జరిగితే, దాన్ని తప్పుగా ఉంచినట్లయితే ఆర్థిక ఇబ్బందులు పెరగవచ్చు. చీపురుతో ఎలాంటి తప్పులు చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. చీపురు ఉంచడానికి సరైన దిక్కు ఏది? చీపురుని ఎప్పుడూ ఈశాన్య మూలలో అంటే ఉత్తరం, తూర్పు దిక్కు ఉంచకూడదు. ఈ దిక్కును సంపద మరియు సకారాత్మక శక్తిగా కేంద్రంగా భావిస్తారు. ఇక్కడ చీపురు ఉంచడం వల్ల ఇంటికి డబ్బు రాకడ ఆగిపోవచ్చు. చీపురును దక్షిణము లేదా నైరుతి దిక్కులో ఉంచడం శుభంగా భావిస్తారు. చీపురును దృష్టికి దూరంగా ఎందుకు ఉంచాలి? వాస్తు ప్రకారం చీపురు ఎల్లప్పుడూ దాచి ఉంచాలి. చీపురు తరచుగా కనిపించే స్థలంలో ఉంచకూడదు. స్టోర్ రూమ్, బాత్రూమ్ వెనుక భాగంలో, మూల లేదా మూసేసే అలమారా దానికి సరైన స్థలాలు. అలా చేయడం వల్ల ఇంటి సకారాత్మక శక్తి కొనసాగుతుంది. చీపురు మీద పాదాలు ఎందుకు ఉంచకూడదు? చీపురు మీద పాదాలు ఉంచడం వాస్తుదోషంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతారు. ఇందువల్ల డబ్బు నష్టం మరియు మానసిక ఒత్తిడి పెరగవచ్చు. పొరపాటున పాదం తగిలితే చీపురును గౌరవంగా పక్కకు ఉంచాలి. కొత్త చీపురు కొనడానికి శుభదినం ఇది. వాస్తుశాస్త్రం ప్రకారం శనివారం రోజు కొత్త చీపురు కొన శుభంగా భావిస్తారు. కొత్త చీపురు ఇంటికి తీసుకువచ్చి వెంటనే ఉపయోగించకూడదు. ముందు దాన్ని శుభ్రమైన ప్రదేశంలో ఉంచి మరుసటి రోజున ఉపయోగించాలి. పాత చీపురును రాత్రి సమయంలో ఇంటి నుండి బయటకు విసిరేయకూడదు. వంటగదిలో చీపురు ఉంచడం ఎందుకు అశుభంగా భావిస్తారు? వంటగది ఆహారం మరియు ఆరోగ్యానికి స్థానం. ఇక్కడ చీపురు ఉంచడం వల్ల ఇంట్లో ఆరోగ్యం కొరత మరియు ఖర్చులు పెరిగే అవకాశం ఉందని భావిస్తారు. అందుకే చీపురును వంటగది నుండి దూరంగా ఉంచడం అవసరం. చీపురు వాడే సరైన సమయం ఏంటి? సూర్యాస్తమయం తర్వాత చీపురు వాడడం సరైనది కాదని భావిస్తారు. సాయంత్రం సమయంలో చీపురు వాడడం వల్ల డబ్బు బయటికి వెళ్ళే సూచనగా భావిస్తారు. సూర్యోదయం తర్వాత చీపురు వాడడం ఉత్తమమైనదిగా భావిస్తారు. చీపురుతో నియమం తెలుసుకోండి. ఇంట్లో చాలా పాత లేదా విరిగిపోయిన చీపురు ఉంచకూడదు. ఇలాంటి చీపురును నకారాత్మక శక్తిని పెంచుతుంది. క్రమం తప్పకుండా చీపురును మార్చుతూ శుభ్రంగా ఉండడం శుభంగా భావిస్తారు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.